అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మా బాబుని సైక్లింగ్ తీసుకెళ్తున్నాను. సుమారుగా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ సౌల్ సిటీలో హాన్ రివర్ పక్కన ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి చూడండి, మా బాబా బ్యాగు, అదేవిధంగా ఇక్కడ నాకు కూర్చోడానికి ఒక మ్యాట్, రెండు కూడాను వెనకాల సెట్ చేశాను అనమాట. అలాగే మా బాబుకి టోపీ కూడా ఒకటి తీసుకున్నాను. స్టార్ట్ అవుతున్నాను. మా బాబు కూడా రెడీ అయింది, వస్తూ ఉంది. చూడండి, హాయ్ చెప్పు. టైం ఇప్పుడు తెల్లవారి 10 అవుతుంది. ఆ హాన్ రివర్ దగ్గరికి సుమారుగా ఒక 10 కిలోమీటర్లు పోయేసరికి ఎంత టైం అవుతుందో చెప్తాను. హలో. కరెక్ట్గా 9:55కి ఇంటి దగ్గర బయలుదేరినాము. ఇప్పుడు 10:34 అవుతుంది. హాన్ రివర్ దగ్గరికి వచ్చేసాము. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. కరెక్ట్గా ఒక 40 నిమిషాల్లో ఒక 10 కిలోమీటర్లో వచ్చేసాం అనమాట. నేను మీకు చాలాసార్లు చూపించేసి ఉంటాను ఈ హాన్ రివర్ని. దక్షిణ కొరియా రాజధానిని రెండుగా డివైడ్ చేసే నది. మేము ఇంకా ఇట్లా కొద్దిగా ముందరికి వెళ్తాం అనమాట, చాలా దూరము. ఇంకా టైం చాలా ఉంది, సాయంత్రం అవుతుంది అనుకుంటా ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ నా పార్క్లో మ్యాట్ తెచ్చాను కదా, ఆ మ్యాట్ వేసి నేను బాబుని కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ నిదానంగా ఇంటికి వెళ్తాను సాయంత్రము. ఇంకా సాయంత్రం వరకు కూడాను చెమట్లు బాగా పడుతుంటాయి నాకైతే, నేను సైకిల్ దొక్కుతుంటా కాబట్టి. అండర్ గ్రౌండ్ నుంచి ట్రైన్ వస్తుంది అనమాట. ఇవే మెట్రో ట్రైన్స్. కొన్ని పైన వెళ్తాయి, కొన్ని అయితే ఈ రివర్ కిందనే వెళ్ళిపోతాయి అనమాట. సౌల్ సిటీలో వెళ్ళేటప్పుడు ఇది సౌల్ సిటీని మధ్యలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇలా మెట్రో ట్రైన్స్ అనేవి కొన్ని పైన వేశారు, కొన్ని ఈ నీళ్ళ కింద వెళ్ళిపోతూ ఉంటాయి. పక్కనే సబ్వే స్టేషన్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది లోపలికి వెళ్తూ ఉంది. ఇంతకుముందే ఇట్లా లోపల నుంచి బయటకు వచ్చింది కదా. ఇలా రెగ్యులర్గా రోజు ట్రైన్లు చాలా తిరుగుతూనే ఉంటాయి. సౌల్ సిటీలో మొత్తం అంతా కూడాను భూమి లోపల వెళ్ళి అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్స్ అనమాట. చాలా వరకు కూడాను 90% పైనే. మా ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చామన్నమాట. ఇలా రోడ్డు సైక్లింగ్ ట్రాక్ ఇట్లా ఉంటుంది, ఇట్లా తిరిగి ఇట్లా వచ్చాము. ఇప్పుడు ముందరికి వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో ఈ రివర్ పైనే ఒక జిఎస్ స్టోర్ ఉందన్నమాట, కన్వీనియన్స్ స్టోర్. అక్కడికి వెళ్ళి కొద్దిగా నీళ్ళు తీసుకొని మా బాబు కూడా కొద్దిసేపు రెస్ట్ ఇస్తానమాట. అక్కడ కింద కూర్చోవచ్చు. ఇక్కడ కిందకి వెళ్ళాలా, కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. రివర్ పక్కనే ఉంటుంది అనమాట. టేబుల్స్ కూడా చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్తున్నా. ఈ మ్యాట్ బ్యాగ్ ఇక్కడే పెట్టేస్తాను, నీళ్ళ బాటిల్ తీసుకెళ్తాను. అక్కడ లోపల ఏదైనా తీస్తాను తినడానికి. ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. ఐటీ పనిలోనే ఇంకా కొన్ని షాప్లో ఏదైనా తీస్తే పిల్లలు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ బయట వచ్చినప్పుడు ఇవి చూడండి, రేసు బైకులు మాదిరిగా ఉన్నాయి, బట్ ఇవి ఇలా సైక్లింగ్ ట్రాక్స్లోనే వెళ్తా ఉంటారు. వీటిని తీసుకొని ఇవంతా కూడా ఎలక్ట్రిక్ అనమాట. ఈ ప్లేసు సాయంత్రం పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరన్నా కాఫీ తాగాలనుకుని ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ. పద శివన్య, పద. కిందకి వెళ్ళాలన్నమాట. వెయిట్ పద. పైన చల్ల గాలి కూడా వస్తుంది. దిగు. షిప్ కాదు, ఫ్లోటింగ్ నీళ్ళపైన కట్టినారు దీన్ని, షిప్ కాదు. తెల్లవారు 7 గంటలకు షాప్ ఓపెన్ అవుతుంది, రాత్రి 12 వరకు ఉంటుంది. GS25. ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. నూడిల్స్ కానీ ఏదన్నా డ్రింక్స్ కానీ అన్నీ కూడా లోపల ఉంటాయి. అన్యాస చెప్పు. ఇక్కడ జ్యూస్లు అన్నీ ఉంటాయి అనమాట. మనకి ఏం కావాలన్నా కూడా. ఏం కావాలా, నూడిల్స్ కూడా దండిగా ఉంటాయి. ఇక్కడే వెయిట్ చేసుకొని తినేయచ్చు. ఏం శివన్య, ఏం కావాలి? ఇదే వద్దు, జ్యూస్ తీస్తారా? ఇక్కడ జ్యూస్ తీస్తారా? వద్దురా వద్దురా. ఇక్కడ పడి ఇక్కడ జ్యూస్ తీస్తారా? శివన్ ఏది కావాలి జ్యూస్ నీకు? శివన్ త్వరగా రా. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఇదా ఏది కావాలి? ఇదా? ఇది కూడా ఏమో జ్యూస్, ఇది కూడా
ఏది కావాలి? ఇది కావాలనా, ఇది కావాలనా, ఇది కావాలనా? బనానా కావాలనా? తీసుకో. నేను ఒకటి తీసుకుంటా బా. చూడండి ఇక్కడ నీళ్ళ బాటిళ్ళు, రకరకాల జ్యూస్లు ఉంటాయి. అదే ఓకే, బ్లూ ఓకే, ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇక్కడే బీర్లు కూడా అన్నీ ఉంటాయి. చూడండి రకరకాల బీర్లు ఉన్నాయి. తీసుకొని ఆ రివర్ సైడ్ కూర్చొని తాగొచ్చు. ఇందాకనా కజా వచ్చేసే ఇంకా వద్దు పదండి కదా, బిల్ వేసుకో బా. చూపించా రెండు. ఇంకా జ్యూస్ తీసుకున్నానా, ఈ షాప్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని జ్యూస్ తాగొచ్చు. చాలా బాగుంది కదా ప్లేస్, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ సైకిల్ దొక్కేవాళ్ళు వచ్చి కూర్చుంటూ ఉంటారు. చూడండి ఈ పక్క ఆ పక్క చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. దూరంగా నా అక్కడ అక్కడ పద. జ్యూస్ తాగుతుంది, బనానా జ్యూస్ తీర్చాను. ఇది నీళ్ళపైన కట్టారనమాట. అసలు కదలనే కదలదు, అసలు మనం నీళ్ళపైన ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. బట్ అలలు పోతా ఉంటాయి. శివన్ ఇటు వచ్చేది, వద్దు ఇట్లా వద్దు వచ్చే ఇట్లా. ఎప్పుడన్నా టైట్స్ ఎక్కువ వచ్చినప్పుడు దీనిపైకి నీళ్ళు ఇట్లా వస్తూ ఉంటాయి. శివన్య ఇట్రా, ఏదైనా బోటు పోయినప్పుడు నీళ్ళు ఎగడతాయన్నమాట అప్పుడప్పుడు ఒకసారి. ఇట్రా ఇటు వచ్చే కన్నా వద్దురా, పోకూడదు అని చెప్పినారు. అట్లా ఆ పక్క పోకూడదంట. దా చూడండి ఎంత బాగుందో. రాత్రి 12 వరకు ఉంటుంది అనమాట, తెల్లవారు 7 గంటల నుండి. బయట చైర్లు కూడా చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, భలే ఉంటుంది. లైట్లు అంతా వెలిగింటాయి సిటీలో, చూడడానికి భలే ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. సైకిల్ మళ్ళీ కొద్దిగా ముందరికి తొక్కొని మళ్ళీ ఇక్కడికే వస్తాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం ఇక్కడనే నూడిల్స్ తీస్తాను చెప్పాను మా బాబుకి. మా బాబు అప్పటి నుంచి అడుగుతానే ఉంది నూడిల్స్ అని. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. తర్వాత కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ వద్దామని చెప్పాను. మళ్ళీ పైకి వచ్చేసాము. ఇక్కడికి ఎవరన్నా రావాలనుకుంటే సబ్వేలో కూడా రావచ్చు. ఇలా కొద్దిగా ముందరికి ఒక 500 మీటర్లు వెళ్ళామంటే సబ్వే స్టాప్ ఉందన్నమాట. సైకిల్లో రాని వాళ్ళు ఇలా సబ్వేలో వచ్చి ఇక్కడికి రావచ్చు అనమాట. శివన్య వెళ్దాంరా ఇంకా వెళ్దాంరా కజా పదా ఎక్కువ ముందరికి వెళ్దాం. ఇంకా కొద్దిగా చాలా దూరమే వచ్చాను. వచ్చిన తర్వాత పార్క్ ఉంది. పార్కులో ఇక్కడ ఏదో ఈవెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల ఈవెంట్స్, చిన్నపిల్లల గ్రౌండ్ కూడా ఉందన్నమాట. మా బాబు ఇక్కడ ఆడుకోవాలంట, ఊగాలంట. ఊయలు ఉంటే చాలు పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇలా రివర్ పొడవునా కూడాను ఇలా చిన్నపిల్లల కోసం అయితే బాగుంటాయి. మనకు కూడా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, రెండింటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. మా బాబాకి మన్ను అంటే భలే ఇష్టము. కాబట్టి ఇలా పార్కుల్లో కొన్ని చోట్ల పిల్లల్లో మన్నులో ఆడుకునేదానికి ఇలా పెట్టింటారు. అంటే మన్నులోకి దిగుతుంది, ఆడుకుంటుంది. ఈ చెట్టు కింద మ్యాట్ వేశాను, చాలా బాగుంది. చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ వెనకాల చిన్నపిల్లలకి ఏవో చిన్న గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్గా ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చింది అక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. మా బాబు కూడాను ఇక్కడ పడుకునింది. బాగుంది, బాగా చల్లగా ఉంది. పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. ఆ పక్క అంతా కూడాను హాన్ రివర్. ఇంటి దగ్గర నుంచి గింపాప్ తీసుకొచ్చాను. గింపాప్ కాదు, దీన్ని గిమ్ అంటారు అనమాట. సముద్రంలో పండే ఒక పాచి అనమాట. ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది కొరియన్స్ రెగ్యులర్గా తింటూ ఉంటారు అనమాట. దాన్ని మా బాబు తీసుకొచ్చాను. ఇక్కడ బయట కొద్దిగా బాగా తింటుంది. ఈ గిమ్ని అయితే మా పాప బాగా తింటూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాను అనమాట. దీంతోనే కొరియాలో చాలా రకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. మా బాబా టీవీలో విని అమ్మవారి పాట నేర్చుకునింది, ఇక్కడ పాడతారని చెప్పింది. నమస్తే. ఐదిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందరుదే గిరివన విఘ్న శిరోదిని లాసిని జిష్ణుని లాసిని జిష్ణునుదే భగవతి హేషితి గంతవి తంబి విభూయుకు తంబి విభూయుకుదే జయ జయ హే మహిషాసుర మర్దిని అంధకపాలిని శైలాసురే ఐషత గంత భగంత భగంత భగంతి అవాసిని హాసయదే జయ జయ హే మహిషాసుర మర్దిని అంధకపాలిని శైలాసుదే.
నేను ఎక్కడ పోదాము? షాప్కి వెళ్దామా? ఓకే. మా బాబుకి నూడిల్స్ కావాలంట. ఇప్పుడు ఫస్ట్ నేను జ్యూస్ తెచ్చాను కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొద్ది దూరం అయితే మేము ముందరకు వచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సైకిల్లో ఇవంతా సర్దుకొని మళ్ళీ బయలుదేరాలి. మన ఇండియన్ ఎంబసీ వచ్చిందిను కరెక్ట్గా అక్కడ ఉంటుంది. నేను చాలాసార్లు అక్కడికి సైకిల్లో కూడా వెళ్ళాను. ఇంకా ఈ రివర్లో బోట్ వెళ్తాను చూడండి. ఇవి ఈ మధ్యనే కొత్తగా వాటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. హాంగాంగ్ బస్ అంటారు వాటిని మనం క్రెడిట్ కార్డు కూడా ట్యాప్ చేసి వాటిలో వెళ్ళిపోవచ్చు అంట. నాకు కరెక్ట్గా తెలీదు, ఒకసారి ఏమన్నా వెళ్తే తెలుస్తుంది. ఇంతకుముందు ఎక్కడ న్యూస్లో చూశాను బస్కిను వీటికి లింక్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు టైము మధ్యాహ్నం 1 గంట అవుతుంది. సుమారుగా వెళ్ళిపోయింది. ఆ కొండ కవతల వరకు పోయి తిరుక్కొని మళ్ళీ వచ్చాము. మాకు ఇప్పుడు నూడిల్స్ కావాలంట. వెళ్తున్నా మళ్ళీ అదే షాప్లోకి. కింద బ్యాగ్లో వాటర్ బాటిల్ ఒకటి ఉంది. వస్తున్నా, వాటర్ బాటిల్ తెస్తున్నా. ఇవన్నీ కూడాను నూడిల్స్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ వేడి చేయడానికి ఉండే మెషిన్స్ అనమాట. సుమారుగా ఉంటాయి, చాలామంది వస్తుంటారు కాబట్టి చాలా ఉన్నాయన్నమాట. నేను కూడా ఇక్కడ ఇప్పుడు వేడి చేస్తాను. ఇక్కడ బయట ఫుడ్ అలవ్ లేదనమాట. బదా దా, ఏది కావాలి నీకు? ఇక్కడ రైస్ కూడా ఉంటుంది. అంత రైస్ బాక్స్ అనమాట. ఎవరికైనా రైస్ కావాలనుకుంటే ఇన్స్టెంట్ రైస్ కూడా వేడి చేసుకొని తినేయచ్చు. నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి, వీటిని మనము తీసుకోవాల్సి వస్తుంది. శివనే తింటావా? షిండమియన్ అది కిమ్చీనా? కిమ్చీ రామ్యన్ అది. కిమ్చీ మొగసో కిమ్చీ రామ్యన్. కిమ్చీ రామ్యన్ ఓకే. దా రైస్ కజా. నాకు ఒకటి మళ్ళీ తింటా. ఫస్ట్ తినేద్దాం, మళ్ళీ తిందాం. దూగే కాదు, ఫస్ట్ ఒకటి తినేసి మళ్ళీ తీసుకొస్తాను ఇంకొకటి. ఫస్ట్ దీన్ని ట్రై చేస్తాను. మామూలుగా ఎప్పుడు కిమ్చీ రామ్యన్ దొరకదు, కానీ ఇక్కడ దొరుకుతుంది. చూద్దాము. కప్పు వాళ్ళే ఇస్తారా? kimchi box. 네. 먹을 수 있어? 이거요. 하나씩 주세요. 네. 나 카드 이거는. 주세요. 이거요. తీసుకో బ్లాక్ బ్లూ 여기로 넣어야 돼요. 결제됐어요. 감사합니다. 네. 감사합니다. ఇదనమాట. ఇలా బాక్స్ నూడిల్స్ సపరేట్గా తీసుకోవాలా. తీసుకొని ఇవన్నీ మనం ఫిల్ చేసుకొని పక్కనే చాప్ స్టిక్స్ కూడా ఇక్కడే ఉంటాయి. కావాల్సిన తీసుకొని ఫస్ట్ దీన్ని ఫిల్ చేయాలి. దీంట్లోకి చేసిన తర్వాత ఇక్కడ పెట్టి దాన్ని ప్రెస్ చేయాలా. స్కాన్ చేయాలన్నమాట. ఎవరుంటే వచ్చి తినట్లేదు, దీన్ని స్కాన్ చేసిన తర్వాతనే పని జరుగుతుంది. ఈ కిమ్చీ నూడిల్స్లో చిన్న ప్యాకెట్ ఇచ్చారు సపరేట్గా కిమ్చీకి. చూడండి సుమారుగా ఉంది. దీంట్లో కిమ్చీ ఉంది, దీన్ని వేసి వేడి చేయాలా. మళ్ళీ పౌడర్ కూడా ఉంది లోపల. దీని లోపల ఇక్కడ ఈ బార్ కోడ్ ఇచ్చారు కదా, అని అక్కడ స్కాన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగింది కదా, దీన్ని ఇప్పుడు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయన్నమాట. అదే మొత్తము నీళ్ళు వచ్చి హీట్ అయ్యి మొత్తం అంతా అదే అయిపోతుంది. ఆ లోపల మనము చాప్ స్టిక్ తీసుకొని దాన్ని బాగా కలబెట్టాలి. ఫస్ట్ నీళ్ళు వస్తాయి, తర్వాత వేడి అవుతుంది. 4 నిమిషాలు అనమాట. 4 నిమిషాల్లో నూడిల్స్ రెడీ అయిపోతాయి. తాగు, నీళ్ళు ఉన్నాయి తాగు. ఒక 30 సెకండ్లు నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఇదే హీట్ అవుతుంది అనమాట. శివన్య ఇది తీసేసి, ఇట్లా తీసే, పైన పేపర్ తీసేసి లాగు, లాస్ట్లో పట్టుకొని లాగు. దాంట్లో వేసే డస్ట్బిన్లో వేసేసి ఇక్కడ దీంట్లో పోయి. చాప్ స్టిక్స్ దండిగా ఉంటాయి. ఇప్పుడు చూపించాను. ఇంకా దీనంతా మొత్తము కొద్దిగా వేడి అయితే బాగా నీట్గా అయిపోతుంది. కొద్దిగా వేడి వల్ల గట్టిగా ఉంది. ఇప్పుడే వేడి అవుతుంది. కింద చూడండి నూడిల్స్. చూడండి ఇప్పుడు నీట్గా విడిగిపోయినాయి. అప్పుడు గట్టిగా ఉన్నాయి కదా,
ఇంకొక 2 నిమిషాల దాకా ఉంది. ఈ 2 నిమిషాల్లో బాగా ఉడికిపోతాయి. బాగా వేడివేడిగా ఉంటుంది. చలికాలంగా ఇక్కడికి వచ్చినామంటే బాగా మంచి నెగిటివ్ టెంపరేచర్లో ఇలా నూడిల్స్ చేసుకొని తింటే భలే ఉంటుంది. ఈ రివర్ సైడ్ ఇంకంతా తిప్పేశాను, ఇంకా తిప్పనవసరం లేదు, ఉడికిపోతుంది. 4 నిమిషాల్లో మొత్తం బాగా తెల్లగా అయిపోతాయి. చూడండి, ఇంకో 30 సెకండ్స్ ఉంది, అదంతా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలా మిషన్స్ చాలా ఉంటాయి, మనం స్కాన్ చేస్తే కానీ పని జరగదు అనమాట. మళ్ళీ తిన్న తర్వాత ఈ బాక్స్ అన్నీ సపరేట్గా పక్కన పెట్టేయాలి. వస్తున్నా అనుకున్నా, అయిపోతుంది, వెయిట్ చేయి. ఇంకా లోపల కూడా కూర్చొని తినచ్చు, బయట కూర్చోకూడదు అనుకుంటే. బాగా ప్లేస్ అయితే చాలా బాగుంది. శివని ఇక్కడ చూడు. అయిపోయింది, 3 సెకండ్లు, 2, 1 అయిపోయి అది ఆఫ్ అయిపోయింది. అంతే, ఇంకా తీసుకెళ్ళి తినడమే. శివన్యా దా పద, కూర్చుందిరా, కూర్చుందిరా. ఇక్కడ చూడు, అప్పని చూడు. వావ్, సూపర్. ముందు గమ్మునాండు, కాలుతాంటుంది, గమ్మునాండు. నువ్వు మీద వేసుకుంటావు, కాలిపోతుంది, ఎక్కువ కాలుతుంది. వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయి. ఇంకా మా బాబుకి ఒక చిన్న గ్లాస్ తీసుకొచ్చాను, దాంట్లో సపరేట్గా వేసింది, వాటిని చల్లార్చి పెట్టి తినిపిస్తున్నా. భలే ఉంది కదా లొకేషన్ కూడా. ఇంకా ఆకలి అవుతుందట, ఇంకా తినాలని చెప్పింది. మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ ఇంతకుముందు మా బాబుకి సీవీడ్ చూపించాను కదా, ఆ సీవీడ్తోనే ఒక రెసిపీ ఉంటుంది అనమాట. దీన్ని రైస్ ఉంటుంది లోపల, గింపాప్ మాదిరిగా ఉంటుంది, దాన్ని ఒకటి తీసుకున్నాను. ఇది మళ్ళీ 4 నిమిషాలు పడుతుంది వేడవడానికి. నూడిల్స్ తినేసి ఇంటికి బయలుదేరుతున్నాను. సైకిల్ అక్కడ ఉంది పైన. ఫస్ట్ దా పైన కాఫీ షాప్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. కింద బేస్మెంట్లో ఉన్నది ఈ సియూ అనమాట, కాదు GS25. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాము. సుమారుగా 1 గంట పైన సైకిల్ తొక్కాలన్నమాట. వచ్చేటప్పుడు మంచి హుషారు మీద బాగా ఫాస్ట్గా వచ్చేసినాను. ఇప్పుడు మంచి ఎర్ర టైం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. మధ్యలో కూడా కొద్దిగా బ్రేక్ వేయాల్సి వస్తుంది. నీళ్ళు కొన్ని తీసుకున్నాను, మా పాప బట్టల్లో కూడా నీళ్ళు నింపాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను. బాయ్ చెప్పు. నీళ్ళు తాగుతుంది. ఇంటికి ఏంటంటే ఇప్పుడు నిద్రపోతుంది. బెల్ట్ వేసాను, తలకు పడుకోవడానికి కూడాను సపోర్ట్ ఉంది. కొద్దిగా బాగానే పడుకునేస్తున్నాం ఇంటికి ఎంతవరకు. నాకు కూడా చెమటలు భయంకరంగా వస్తున్నాయి. ఇంకా ఇంటికి పోవడానికి ఇంకా 4-5 కిలోమీటర్లు ఉంది. యోగి సార్, ఈ సైకిల్ ఏమంటే నేను ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక పిల్లోడు ఈ సైకిల్ తొక్కుతున్నాడు. ఇక్కడ మధ్యలో ఒకసారి మేము రెస్ట్ తీసుకున్నాం అనమాట. మా బాబుకి అక్కడక్కడ రెస్ట్ ఇస్తున్నాను. ఈ సైకిల్ చాలా లైట్ వెయిట్ అనమాట. అతను నేను ఎంత అని అడిగాను, అతను $4,000 అని చెప్పాడు. సుమారుగా $3,40,000 ఈ సైకిల్. అసలు ఏమాత్రము బొరువే లేదు, తొక్కడానికి కూడా భలే కంఫర్ట్గా ఉంది. అతను అడిగాను, ఇది ఏ దేశం నుంచి నువ్వు కొనుక్కున్నావని. అతను తైవాన్ అని చెప్పాడు. అతను రెగ్యులర్గా ఈ సైకిల్లో ఈ ట్రాక్లో వెళ్తుంటాడంట. అతనికి ఒక పెద్ద సైక్లిస్ట్ అవ్వాలని కోరిక అని చెప్పాడు.